బ్యాక్ టు న్యూస్. భారతీయ రైల్వే రూపురేఖలు మారిపోనున్నాయి. వేగమే జీవన వేదంగా మారిన ఈ రోజుల్లో కొత్త తరం అవసరాలను తీర్చడానికి ఇండియన్ రైల్వేస్లో మేక్ ఓవర్ మొదలైంది. అందులో భాగంగా అత్యాధునిక తేజస్ ఎక్స్ప్రెస్ సిద్ధమవుతోంది. పంజాబ్లోని కోచ్ ఫ్యాక్టరీలో తుది మెరుగులు దిద్దుకుంటోంది. దేశంలోనే తొలిసారిగా గంటకు 200 కిలోమీటర్ల వేగంతో తేజస్ దూసుకెళ్తోంది. అంతేకాదు, విమానంలోని హంగులతో ముంబై గోవా తేజస్ ఎక్స్ప్రెస్ త్వరలోనే పట్టాలెక్కబోతోంది. ముంబై నుంచి గోవాకి ఇక కేవలం 3 గంటలు. ఢిల్లీ నుంచి చండీగఢ్కి జర్నీ గంటన్నర మాత్రమే. సూరత్ నుంచి ముంబైకి ఇక గంట 15 నిమిషాలు మాత్రమే. దూరాలు కరిగిపోతున్నాయి. మునుపెన్నడూ లేని వేగంతో ఇండియన్ రైల్వే పరుగులు తీయబోతోంది. భారతీయ రైల్వే ముఖ చిత్రం మారబోతోంది. నవతరం ఆంక్షలు అవసరాలకు అనుగుణంగా ఇండియన్ రైల్వే మారుతోంది. వేగాన్ని, అదనపు హంగులను సమకూర్చుకుంటోంది. చూడండి, మీ రైలు ప్రయాణం ఆహ్లాదభరితం కావడానికి పంజాబ్లోని ఈ కోచ్ ఫ్యాక్టరీలో సిబ్బంది అహర్నిశలు శ్రమిస్తున్నారు. భారతీయ రైల్వేకు సరికొత్త తేజస్సును తీసుకొస్తున్నారు. అవును, ఆ తేజస్సు ఇదే, తేజస్ ఎక్స్ప్రెస్. సూర్యుడిలోని తేజస్సును గ్రహించి గంటకు 200 కిలోమీటర్ల వేగంతో పరుగులు తీసే రైలు. इसकी 200 kmph है, ये 200 kmph पे चल सकती है. अब चूंकि ये 200 kmph पे चल रही है, इसलिए सुरक्षा के ध्यान के लिए इसमें 3 चीजें लगाई गई. తేజస్ ఎక్స్ప్రెస్ దేశంలోనే వేగంగా పరుగులు తీసే రైలు. గంటకు 200 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్తుంది. రైల్లో హైటెక్ బ్రేకింగ్ సిస్టమ్ ఉంది. అంతేకాదు, తేజస్ ఎక్స్ప్రెస్ లో డస్ట్, సౌండ్ ప్రూఫ్ కోచులు నిర్మించాం. ఆటోమేటిక్ డోర్ క్లోజర్ వ్యవస్థ కూడా ఉంది. డోర్లు క్లోజ్ అయితేనే ట్రైన్ స్టార్ట్ అవుతుంది. जो इसमें लगाया गया ऑटोमेटिक डोर क्लोजर है. डोर ऑटोमेटिकली क्लोज हो जाएंगे और बिल्कुल फ्लश्ड डोर है. आप देखेंगे, जिस बाहर से दिखेंगे कि नहीं डोर है कि नहीं, और वो ऑटोमेटिक होंगे, और जब तक डोर क्लोज नहीं होगी ट्रेन स्टार्ट नहीं होगी. అంతేకాదు, విమానంలోని సౌకర్యాలన్నీ తేజస్ ఎక్స్ప్రెస్ లో ఉంటాయి. భారతీయ రైల్వే రూపురేఖలను మార్చడానికి వస్తోంది తేజస్. చూడండి, ఇప్పుడు మనం ప్రయాణిస్తున్న రైళ్ల డోర్లకు తేజస్ ఎక్స్ప్రెస్ డోర్లకు పోలికే లేదు. పూర్తిస్థాయి ఆటోమేటిక్ డోర్లతో తేజస్ ఎక్స్ప్రెస్ బోగీలు ప్రయాణికుల్ని ఆకర్షిస్తాయి. శతాబ్ది, రాజధాని వంటి రైళ్లను మినహాయిస్తే మిగతా రైళ్లు అంత నీటిగా ఉండవు. సౌకర్యాలు ఉండవు, సెక్యూరిటీ ఉండదు. కానీ ప్రయాణికులకు సౌకర్యాలు కల్పించడంతో పాటు తేజస్ బోగీల్లో భద్రతకు ప్రాధాన్యతనిచ్చారు. ప్రతి సీటు దగ్గర ఎల్సీడీ టీవీ, మ్యూజిక్ సిస్టమ్, ఛార్జింగ్ సౌకర్యాలుంటాయి. అంతేకాదు, విమానాల్లో మాదిరిగా మీ రైలు ఎక్కడి వరకు చేరుకుందో స్క్రీన్లపై చూడొచ్చు. అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్, సౌకర్యవంతమైన ఆర్మ్ సపోర్ట్, లెగ్ సపోర్ట్ ఉన్నాయి. అంతేకాదు, మీరు కూర్చున్న చోట చిన్న బటన్ నొక్కితే చాలు, అటెండెంట్ పరిగెత్తుకుని వస్తాడు. పుస్తకాలు చదువుకోవడానికి వీలుగా బెర్త్ రీడింగ్ లైట్ కూడా ఉంది. ప్రతి బోగి సామర్థ్యం 56 మంది ప్రయాణికులు. దుర్గంధాన్ని భరించలేక రైలు ప్రయాణంలో టాయిలెట్కు వెళ్లాలంటేనే భయమేస్తుంది. కానీ చూడండి, తేజస్ ట్రైన్ బోగిల్లో బయోవాక్యూమ్ టాయిలెట్లు ఏర్పాటు చేశారు. ఈ లగ్జరీ ట్రైన్లో సోప్ డిస్పెన్సర్స్, టచ్లెస్ వాటర్ ట్యాప్స్, ఓడర్ కంట్రోల్ సిస్టమ్, ఇంకా ఆక్యుపెన్సీ ఇండికేటర్స్ వంటి అత్యాధునిక సౌకర్యాలున్నాయి. टॉयलेट मॉडलर है. अगर आपने देखा, తేజస్ ఎక్స్ప్రెస్ లో అత్యాధునిక టాయిలెట్లుంటాయి. డిఫరెంట్ డిజైన్ లో వాష్ బేసిన్లుంటాయి. టచ్ ఫ్రీ ఫిట్టింగులను ఏర్పాటు చేశాం. విమానాల తరహాలో టాయిలెట్లను పూర్తిగా ఆధునీకరించాం. విమానాలకు తేజస్ ఏమాత్రం తక్కువ కాదు. जैसे एरोप्लेन में रहता, उससे कोई कमी नहीं है. అలాగే తేజస్ బోగిల్లో సీసీటీవీ కెమెరాలు, మోడర్న్ ఫైర్, స్మోక్ డిటెక్షన్ సిస్టమ్స్ అమర్చారు. స్టెయిన్లెస్ స్టీల్ డిస్క్స్ తో తేజస్ కోచ్ను నిర్మించారు. ఆరెంజ్ ఎల్లో థీమ్ తో తేజస్ ఎక్స్ప్రెస్ ఎక్స్టీరియర్స్ ఆకర్షణీయంగా ఉన్నాయి. పంజాబ్లోని కపురార్దలా కోచ్ ఫ్యాక్టరీలో తేజస్ ఎక్స్ప్రెస్ బోగీలు తయారవుతున్నాయి. సాధారణ ఎక్స్ప్రెస్ రైళ్లలో ఒక్కో బోగీ తయారీకి 2.5 కోట్లు ఖర్చవుతుంది. కానీ తేజస్ ఎక్స్ప్రెస్ లో ఒక్కో బోగీ తయారీకి 3,20,00,000 ఖర్చవుతోంది. ఇప్పటికే 19 బోగీలు
కపూర్దులా కోచ్ ఫ్యాక్టరీ నుంచి రైల్వేకి చేరాయి. భారతీయ రైల్వేని మరింత ఆధునీకరిస్తాం. ఇదే విధంగా మరో 6-7 ఏళ్లు పనిచేస్తే భారత రైల్వే నెట్వర్క్ మరింత మెరుగుపడుతుంది. తేజస్ రైళ్లను ఫ్యూచర్ ట్రైన్స్ గా అభివర్ణిస్తోంది మోదీ సర్కార్. ఇటీవల వైజాగ్ అరకు మధ్య గ్లాస్ ట్రైన్ షురూ చేసిన రైల్వే శాఖ ఆధునీకరణలో ఇది ఆరంభం మాత్రమే అంటోంది. ఇక గంటకు 200 కిలోమీటర్ల వేగంతో పరుగులు తీసే ముంబై గోవా తేజస్ ఎక్స్ప్రెస్ జూన్లో దూసుకెడుతుంది. అలాగే ఢిల్లీ, చండీగఢ్, సూరత్, ముంబై మధ్య కూడా లగ్జరీ తేజస్ ఎక్స్ప్రెస్లు త్వరలోనే ప్రారంభం కానున్నాయి.